హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతంలోని విరాట పర్వంలో తృతీయ శ్వాసాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. ఉపకీచకులు ద్రౌపదిని కీచకుడు శవంతో కలిసి బాధించుట. వైశంపాయనుడు జనమేజయ భీముడు కీచక వద్ద అయిన తరువాత ఇంటికి పోయి శుభ్రంగా స్నానం చేసి దుర్వాసనలేవి తెలియకుండా ఉండేందుకు మైపోతులు పూసుకొని నిద్రపోకుండా మంచం మీద కూర్చున్నాడు. భీముడు ఇంటికి చేరుకోగానే ద్రౌపది నర్తనశాల నుండి బయటకు వెళ్ళి కావలి వాళ్ళని పిలిచింది. ఓ భట్లారా, పాపాత్ముడైన ఈ సింహబలుని నా భర్తలైన గంధర్వులు చంపేశారు, మీరంతా వచ్చి చూడండి అన్నది. భటులంతా కాకడాలు పట్టుకుని పెద్దగా అరుస్తూ నర్తనశాల లోపలికి వచ్చారు. కాపలా వాళ్ళ అరుపులు విన్న ఉపకీచకులంతా విలవిలా వచ్చారు. అన్న కీచకుడి శవం గుర్తుపట్టలేనంతగా ఉండడం చూసి ఆశ్చర్యంతో కొయ్యబారిపోయారు. అంతా కలిసి అన్న శవంపై పడి ఏడ్చారు. కొంతమంది అల్లంత దూరంలో నేలపై పడి శోకాలు పెట్టారు. తర్వాత అంతఃపురంలో నుండి బంధువులంతా వచ్చి కీచకుడి శవాన్ని చూశారు. లోకంలో ఎన్నో వింతలుంటాయంటారు, కానీ ఇటువంటి వింత చావు ఎన్నడూ చూడలేదు, వినలేదని గుసగుసలాడుకున్నారు. ఇటువంటి పనికిమాలిన చావు ఎవరికైనా వస్తుందా? అయ్యో, ఎంత అప్రదిష్ట! ఇతడు మహాబలశాలుడు అని చెప్పుకున్నారు. కానీ ఆ బలం అతడి ప్రాణాన్ని కాపాడలేకపోయింది. మూర్ఖుడు మనసు రాబోయే కీడును తెలుసుకోలేడు. గర్వించిన మనసు చేటును తప్పించుకోలేదని లోకోక్తి. ఈ శవానికి తల లేదే, చేతులు కాళ్ళు ఎక్కడా? ఆహా, గంధర్వ వీరులు చేతుల్లో చచ్చేవాళ్ళంతా ఇట్లాగే చేస్తారు కాబోలు. లేదా ఇతడొక్కడికే ఇది ప్రత్యేకమా? ఏది ఏమైనా ఇతడి చావు మహాభయంకరంగా జుగుప్సాకరంగా ఉంది అని అనుకుంటూ ఉపకీచకులంతా అన్నగారి దిక్కుమాలిన చావుకు దుఃఖాన్ని ఆపుకోలేక వారిలో ఒకడు ఇలా అన్నాడు. మనం ఎంత పెద్ద పెట్టిన ఏడ్చినా అన్నకు వినపడవు కనుక శోకించడం మాని జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. ఈ నికృష్ట శవాన్ని జనులు చూడకముందే శ్మశానానికి తీసుకుపోయి దహనం పూర్తి చేసేద్దాం అన్నాడు. మిగిలిన కీచకులంతా అందుకు అంగీకరించారు. సింహబలుడికి అగ్ని సంస్కారం చేసేందుకు ఏర్పాట్లన్నీ చురుకుగా సాగిపోతున్నాయి. సూర్యోదయానికి ముందే ఎవరికంటా పడకుండా దహనకాండ ముగించాలని వాళ్ళ ఆలోచన. ద్రౌపది ఉపకీచకుల చేష్టల్ని దగ్గరలో ఉన్న స్తంభానికి ఆనుకుని నిలబడి చూస్తోంది. ఇంతలో ఒక కీచకుడి దృష్టి ఆమె పైన పడింది. ఆమెను చూడగానే వాళ్ళ హృదయాలన్నీ ద్వేషంతో భగ్గుమన్నాయి. భయంకరమైన కోపంతో ఆమెను పట్టుకుని చేతులు రెండు వెనక్కి కట్టారు. సింహబలుడు ఈ రూపవతి కోరుకున్నాడు, కానీ ఈ శరీరంతో పొందలేకపోయాడు. ఇతడు ఆశ అడియాశ అయింది. ఈమె రూపం కోసమే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈమెను కూడా ఈ శవంతో కలిపి దహనం చేసేద్దాం. ఇట్లా చేస్తేనైనా అన్నగారి ఆత్మ శాంతిస్తుందేమో అనుకుని ఈ విషయాన్ని విరాటుడికి చెవిని వేద్దామని అనుకున్నారు. విరాటుడి దగ్గరికి పోయి, మేము అన్నీ బాగానే ఆలోచించి సైరంధ్రిని సింహబలుడితో కలిసి దహనం చేయాలనుకుంటున్నాం. ఆ విషయం నీకు చెప్పడానికి వచ్చాం, మీరు అనుమతించాలి అన్నారు. అప్పుడు విరాటుడు తనలో ఇలా అనుకున్నాడు. అంతఃపుర కాంతను సజీవ దహనం చేయడం ధర్మం కాదు. నేను కాదన్నా ఈ మూర్ఖులు ఊరుకోరు. అందువల్ల మెదలకుండా ఊరుకుంటే జరగాల్సిందేదో జరుగుతుంది అని అనుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. ఆ మాట అనుమతిగా భావించి వారంతా శ్మశానానికి వెళ్ళారు. మన్మథావేశంతో చనిపోయిన అన్నగారిని ఏ విధంగానైనా సంతోషపెట్టాలని ద్రౌపదిని తీసుకొని పోయి సింహబలుడి శవానికి కలిపి కట్టారు. పాపాత్ముడు నీచుడు అయిన ఆ కీచకుడి శవంతో పాటు నిత్య శుచి పవిత్రురాలు పుణ్యాత్మురాలు అయిన ఆమెను కూడా తీసుకుని శ్మశానానికి బయలుదేరారు. కీచకులు బంధువులంతా ఏడుపులు పెడబొబ్బులు పెడుతుండగా కాగడాల కాంతిలో శ్మశానాన్ని చేరుకున్నారు. సైరంధ్రి భయంతో పెద్దపెట్టిన ఏడ్చింది. కన్నీటి ధారలతో బిగ్గరగా ఇలా విలపించింది. అయ్యో, నేను ఇప్పుడు దిక్కులేని దాన్ని అయ్యాను. మీరంతా చూస్తూ ఉండగానే ఈ ఉపకీచకులు నన్ను కట్టేసి కాల్చేయబోతున్నారు. నన్ను అవమానం నుండి మీరే కాపాడాలి. శత్రువులందరినీ పాదాక్రాంతులను చేసుకున్న ఓ జయుడా, మహాపరాక్రమశాలి అయిన జయంతుడా, దురభిమానులైన శత్రువుల్ని దండించే విజయ, నీ తేజస్సు చేత శత్రువులందరినీ పడగొట్టే జయసేనుడా, భుజబలంతో విజృంభిస్తున్న శత్రువుల్ని నాశనం చేసే ఓ జయద్బల,
మీరంతా పట్టుదలతో ఎంత కష్టమైన పనైనా పూర్తి చేసి ప్రభువుల యమధర్మరాజునైనా చిటికలో చంపగల వీరులారా, శత్రువులు ఎంతటి దుర్మార్గులైనా శరణు కోరితే రక్షించే దయాస్వరూపులు మీరంతా కోరిన వారికి ప్రాణాలైనా దాచుకోకుండా ఇచ్చే ధర్మాత్ములు. ఓ గంధర్వ శ్రేష్ఠులారా, ఈ ఉపకీచకులు నన్ను తమ అన్న శవానికి కట్టి తీసుకుపోతున్నారు. మీరు వెంటనే వచ్చి నన్ను రక్షించండి. ఈ విధంగా మొరపెట్టుకుంటున్న ద్రౌపది దీనాలాపనలు భీముడి చెవున పడ్డాయి. పని అయిపోయిందనుకుంటే వీళ్ళంతా మళ్ళీ ఇట్లాంటి పని చేశారే అని మనసులో అనుకుని ద్రౌపదిని రక్షించేందుకు వెంటనే బయలుదేరాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు గోడ దూకి త్వరగా శ్మశానాన్ని చేరుకున్నాడు. కాగడాల కాంతిలో ఉపకీచకులను చూశాడు. అక్కడే ఉన్న పెద్ద వృక్షాన్ని పీకి భుజం మీద పెట్టుకుని భయంకరంగా దారికి అడ్డంగా నిలబడ్డాడు. శవాన్ని మోసుకొస్తున్న దూరం నుంచి భీముడిని చూసి అయ్యో మళ్ళీ గంధర్వులు వచ్చి పడ్డారని గడగడ వణికిపోతూ శవాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. భీముడు వాళ్ళందరినీ వెంటాడి కీచకుల్లో ఒక్కడిని కూడా మిగలకుండా చంపేశాడు. తిరిగి వచ్చి ద్రౌపది కంట్లన్నీ విప్పి నిశ్చింతగా సుదేష్ణ మందిరానికి వెళ్ళిపోమన్నాడు. తాను మరొక దారిన గోడ దూకి వంటశాలలోకి ప్రవేశించాడు. కీచకులంతా గంధర్వుల చేతిలో చనిపోయారని విన్న విరాటరాజు సుదేష్ణ మందిరానికి వచ్చి ఆమెను ఓదార్చాడు. సుదేష్ణతో ఇలా అన్నాడు: ఓ చంద్రముఖి, ఏదో ఒక వంక చెప్పి శైలేంద్రుని ఇక్కడి నుంచి పంపేయి. నువ్వే ఏదో విధంగా ఆమెకు నచ్చజెప్పి పంపేయి. ఆమెతో నా మాటగా చెప్పు. ఆమె అందగత్తె కావటం వలన మగవాళ్ళు ఈ ప్రాంతానికి పోతే ప్రమాదం రావచ్చు. అందువల్ల నేనే చెప్పడానికి భయపడుతున్నాను. నువ్వైతే రోజు ఆమె చేత పనులు చేయించుకుంటూ ఉంటావు. మెత్తగా చెప్పి నేర్పు నీకుంది. కలువ కంటి రూపమేమో చూసేవారిని మోహింపజేస్తుంది. మగవాళ్ళేమో భావోద్రేక పరులు, మన్మధుడేమో బలహీనలను చేస్తే మరీ ఆడుకుంటాడు. కనుక ఈ నగరంలో ఆమె వలన ఎప్పటికైనా ఎటువంటి ప్రమాదమైనా రావచ్చు. అటువంటి దాన్ని ఇంట్లో పెట్టుకోవడం క్షేమం కాదు. సుదేష్ణ భర్త భయాన్ని అర్థం చేసుకుంది. నయానో భయానో శైలేంద్రుని పంపించేయాలని అనుకుంది. బళ్ళున తెల్లారింది. ద్రౌపది దుఃఖాలన్నీ కూడా ఆ చీకటితోనూ తుడిచిపెట్టుకుపోయాయి. పద్మాలకు ప్రియుడైన సూర్యుడు ఉదయించాడు. పీనుగును ముట్టుకోవడం వలన మైలుపడ్డ ద్రౌపది శుభ్రంగా స్నానం చేసింది. కీచకుడితోనే రాగద్వేషాలు తరించాయి. ప్రసన్నురాలై నెమ్మదిగా పట్టణంలో అడుగుపెట్టింది. ఆమెను చూస్తున్న పురజనులు అదిరిపడ్డారు. కీచకులందరినీ పొట్టన పెట్టుకున్న అందగత్తి ఈమె అన్నారు కొంతమంది. కొవ్వు పట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి, ఈమె ఒక్క క్షణంలో కరిగించేస్తుందని పరిహాసలాడారు. ఆమె ఎదురు పడగానే అమ్మో అని ముఖం చాటేసుకున్నారు. దూరం నుంచి చూసిన వాళ్ళు దారి మార్చుకున్నారు. పులిని చూసిన లేడిపిల్ల తంతున పరుగులు తీశారు. వాళ్ళందరినీ ఓరగంట చూస్తోంది. వాళ్ళ మాటలన్నీ వింటోంది. తనలో తానే నవ్వుకుంది. అంతఃపురంలో ప్రవేశించి వంటింటి మీదుగా వెళుతూ భీముడిని చూసి చూడనట్లు నటిస్తూ కీచకుల వలన కలిగిన ప్రమాదాన్ని తప్పించి కాపాడిన పరమధర్మమూర్తికి, గంధర్వపతికి జీవితాంతం భక్తిభావంతో నమస్కరిస్తూ బతుకుతాను అన్న ద్రౌపది మాటలకు భీముడు కూడా చాకచక్యంగా ఆమెతో ఇట్లా అన్నాడు: ఇల్లాలు ఆపాయంలో చిక్కుకుంటే ఆదుకోకుండా ఉండే మగాడు ఒక మగాడేనా? వారికి ఒక పౌరుషమైనా? అట్లా ఉదాసీనంగా ఉండడం విరుద్ధం కాదా? నీ భర్తలు పురుషోత్తములు కాబట్టే నువ్వు కోరుకున్నట్లే చేశారు. నువ్వు వాళ్ళని అట్లాగే చూసుకుంటున్నావు. ఈ మాత్రానికి వాళ్ళని పొగడక్కర్లేదు అన్నాడు. ద్రౌపది అర్జునుడి వద్దకు పోవట. అక్కడి నుండి నెమ్మదిగా నర్తనశాల వైపు వెళ్ళింది. నాట్యం చేస్తున్న రాచబిడ్డలు ఆమె చుట్టూ మూగారు. అక్కడున్న కన్యలంతా, ఓ శైలేంద్రి, నిన్ను బాధించిన వాడికి మంచి శాస్తి జరిగింది. ఈ లోకమే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంతటితో పోకుండా ఉపకీచకులు నిన్నెంతగానో బాధించారు. భగవంతుడు వాళ్ళను కూడా తగిన శాస్తి చేశారు. నువ్వు మాత్రం ఏ ఆపద లేకుండా బయటపడ్డావు. నీ భర్తలంతా నిన్నెప్పుడు అంటిపెట్టుకుని ఉంటారట కదా అన్నారు. బృహన్నల: అప్పుడే నువ్వు పడ్డ పాటలను గూర్చి విన్నాము. ఎంతగానో నొచ్చుకున్నాము. పాపం నువ్వెన్ని బాధలు పడ్డావో కదా. అసలు ఏం జరిగింది? ఇంతమంది ఎలా చచ్చారో నువ్వు చెప్తే వినాలని ఉంది. వివరంగా చెప్పు, వింటామన్నాడు. శైలేంద్రి చిలిపిగాను తీక్షణంగాను చూస్తూ, ఆడపిల్లలకు నాట్యం నేర్చుకుంటూ కాలక్షేపం చేసే నీకు శైలేంద్రి ఎట్లా పోతే ఏమీ? నీకు కొంచెమైనా సానుభూతి లేదు కదా. ఉంటే నన్నిట్లా నవ్వుతూ అడుగుతావా? బృహన్నల: పద్మదళాక్షి, నువ్వు కష్టాల్లో ఉంటే నేను మాత్రం సుఖంగా ఎట్లా ఉండగలను?
అయితే పనికిమాలిన పేడి జన్మనెత్తిన నాబోటి వాళ్ళు వలన నీకేం లాభం ఉంటుంది? నువ్వు నిప్పు లాంటి దానివని నాకు తెలుసు. నువ్వు పడ్డపాట్లు వింటేనే గుండె చెరువైపోతోంది. నా సంగతి నువ్వు ఎరుగనిదేమున్నది? శైలేంద్ర తనలో తాను నవ్వుకుంటూ, అవును, నువ్వు ఇంతగా చెప్పాలా అంటూ అక్కడి నుండి సుదేష్ణ దగ్గరికి చేరింది. సుదేష్ణ తమ్ములంతా ఒకసారిగా సరిపోవటం వలన దుఃఖంలో విలపిస్తోంది. ఏమి ఎరుగుని దానిలాగా ఓ పక్కగా నిలబడింది. శైలేంద్రని చూడగానే సుదేష్ణ వినయంతో పలకరించింది. తన పక్కనే కూర్చోబెట్టుకుంది. ఆమె ముఖంలోకి చూస్తూ ఇలా అంది, శైలేంద్రి, నువ్వా అందగతివు. మగవాళ్లకు మనసు స్వాధీనంలో ఉండదు కనుక నువ్వు వేరే ఒక చోట వెళ్ళమని విరాట మహారాజు వినయంగా కోరుతున్నారు. ఇవి ఆయన మాటలుగా నన్ను చెప్పమన్నారు. మంచి బలశాలురు, పేరున్నవారు అయిన భర్తలున్నారు కదా అని అడ్డం వచ్చిన వాళ్ళందరినీ వరుసపెట్టి చంపిస్తున్నావు. మనుషులు నీతో మాట్లాడాలంటేనే భయపడుతున్నారు కనుక మా నగరాన్ని, మా దేశాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోమని విరాటరాజు నిన్ను వేడుకుంటున్నాడు. అమ్మ, ఇంతకాలం నన్ను పోషించారు. ఇంకో 13 రోజులుంటే నా వ్రతం పూర్తవుతుంది. నా కోరిక తీరుతుంది. తరువాత నా భర్తలంతా నన్ను చేరదీస్తారు. వారి వలన మీకు ఎటువంటి ఆపద కలగదు. ఆ పైన ఉదార బుద్ధి కలవారే మీరు ఏది కావాలంటే అది చేసి పెడతారు. దానివలన ఇంతకు పూర్వం మీరెన్నడూ పొందని సంతోషాన్ని పొందుతారు. ఎవరైనా మేలు చేస్తే నా భర్తలు దాన్ని కృతజ్ఞతతో గుర్తుంచుకొని ప్రత్యుపకారం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడం వారికి వినయము. ఏది ఏమైనా వారంతా ఈ విరాటుడికి మేలు చేయకుండా పోరు. అమ్మ, శైలేంద్రి ఇట్లా మాట్లాడుతుంది ఏమిటా అని మనసు పాడు చేసుకోవద్దు. నా మాట నమ్ము. శైలేంద్రి మాటలు విన్న సుదేష్ణ ఇలా అంది, నువ్వు అడిగిన గడువు వరకు ఉండు. పూర్వం వల్లే నీ వృత్తి నువ్వు చేసుకుంటూ ఉండు. నా కొడుకులను, కూతుళ్లను, భర్తను రక్షిస్తూ ఉండు. సుదేష్ణ నా మాటలకు ద్రౌపది మనసు కుదుటపడింది. తన పనులు తాను చేసుకుపోతోంది. ఆనాటి నుండి పట్టణంలో, పల్లెల్లోనూ జనులంతా ఈ విధంగా మాట్లాడుకోసాగారు. విరాటుడి బావమరిది కీచకుడు గొప్ప భుజబలం గలవాడు. శత్రువులకు సింహస్వప్నం లాంటి అటువంటి వాడు చూసేవాళ్ళకు ఆశ్చర్యం కలిగించే విధంగా వింత సాగు తెచ్చాడు. అంతటి వాడిని చంపిన గంధర్వులు ఎలాంటి బలశాలురో కదా. సింహబలుడైన ఆ కీచకుడు ఒక ఆడదాని కోసం గంధర్వుల చేతిలో పడి భయంకరమైన చావు తెచ్చాడు. దాంతో మత్స్యరాజుకు కుడి భుజం విరిగిపోయినట్లయింది. సోతవంశం నశించింది అన్న ఈ కథ దేశాల్లోనూ ప్రచారమైంది. దుర్యోధనుడు పాండవుల ఉనికి తెలుసుకోవడానికి వేగుల వారిని పంపుట. దుర్యోధనుడు పాండవుల అజ్ఞాతవాస నియమానికి భంగం కలిగించాలని వేగులను నలుమూలలకు పంపాడు. వాళ్ళు ప్రపంచమంతా తిరిగి పాండవుల ఉనికి తెలుసుకోలేక ఇంటి ముఖం పట్టారు. అంతా కలిసి సంకేత స్థలానికి చేరుకుని అక్కడి నుండి హస్తినాపురానికి చేరుకున్నారు. అక్కడ దుర్యోధనుడు మందిరంలో సింహద్వారానికి ఎదురుగా కల్లాపి చల్లారు. ఏనుగుల మద జలాలతో తడిపారా అన్నంత మనోహరంగా ఉంది. దానిపైన ముగ్గులు పెట్టారు, చక్కగా అలంకరించారు. రాజుల అలంకారాల నుండి రాలిపడిన ముత్యాల పూలమాలలు ఆ ముగ్గులకు మరింత శోభం చేకూర్చాయి. ఈ విధంగా సహజ శోభాయమానంగా ప్రకాశిస్తున్న సింహద్వారం వాకిలి గుండా వేగులు వాళ్ళంతా లోపలికి ప్రవేశించారు. నాగేంద్ర పతాకం రపరపలాడుతోంది. దుర్యోధన మహారాజు కొలువు తీరి బంగారు సింహాసనంపై కూర్చున్నాడు. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్య, సుశర్మ, దుశ్శాసనులు ఉన్నతాసనాలపై ఆసీనులై దుర్యోధను సేవిస్తున్నారు. వేగులు వారంతా జయ జయధ్వానాలు చేస్తూ చేతులెత్తి నమస్కరించి వినయంగా ఇలా విన్నవించారు. వేగులు వారు, దేవరవారి అనుమతితో ద్రౌపదితో కూడిన పాండవులు వెతికేందుకు వెళ్ళాము. చెట్టు చేమ పొదరిల్లు ఇంకా ఏ ఒక్క చోటు విడిచిపెట్టకుండా వెతికాము. ఒక చోట రథాల జాడ కనిపించింది. మేము ఆ జాడ వెంటనే చాలా దూరం వెళ్ళాము. అందులో సారథులు మాత్రమే ఉన్నారు. అయినా వాళ్ళని వెంబడించగా అవన్నీ ద్వారకా నగరానికి చేరాయి. వాళ్ళ తప్పక ద్వారకలో ఉండి ఉంటారని వెతికి వేశారేమే కానీ పాండవులను గుర్తించలేకపోయాము. అక్కడ నుండి మేమంతా విడిపోయి అనేక మార్గాల్లో ఎన్నో కష్టాలు ఎదురైనా సోమరితనం లేకుండా వెతికాము. చివరకు ఫలితం లేక ఒక సంఖ్యస్థలానికి చేరుకున్నాము. పాండవులంతా తప్పక మరణించి ఉంటారనుకుంటున్నాము. బ్రతికి ఉంటే మా కంటపడకుండా పోరు. అయితే వస్తూ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని విన్నాము. ఆ వివరాలు చెప్తాము, చిత్తగించండి. ఓ కౌరవేంద్ర, మత్స్యదేశపు రాజన్న విరాటుడు బావమరిది సింహబలుడు కీచకుడు ఒక పవిత్రమూర్తి అయిన సుందరాంగి కారణంగా అర్ధరాత్రి వేళ గంధర్వుల చేత భయంకరమైన పద్ధతిలో
మహారాజా, ఆ చంపిన విధానాన్ని జనులంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఆయుధాలే ఉపయోగించకుండా చేసిన యుద్ధంలో తల, చేతులు, కాళ్లకు డొక్కలోకి చొప్పించి గుట్టి మొండెం మాత్రం కనబడేట్లుగా ఒక పీనుగును ఒక మాంసం ముద్దలాగా చేశారు గంధర్వులు. అంతేకాదు, కీచకుడు తమ్ముళ్ళందరినీ ఒకరిని కూడా వదలకుండా చంపేశారు. ఆ గంధర్వులు చంపిన విధానాన్ని జనం వింతగా చెప్పుకుంటున్నారు. రాజా, విరాటుడు మనకు శత్రువు గనక మీకు తెలియటం మంచిదని చెప్తున్నాము. ఇక ముందు పాండవులను ఏ విధంగా వెతకాలో మాకు ఉత్తర్వులు ఇవ్వండి. దుర్యోధనుడు వేగులు వారితో, మీరిక వెళ్ళండి. మంత్రి సత్తములారా, పాండవుల నియమాన్ని అనుసరించి అజ్ఞాతవాసం ముగించుకొని తమ రాజ్యాన్నిమ్మని అడగవచ్చు కనుక వారు వచ్చి అడగకముందే మనం వాళ్ళని వెదికి పట్టుకొని మళ్ళీ వాళ్ళని అరణ్యాల పాలు చేయాలి. కనుక వాళ్ళని ఏ మార్గంలో వెతికితే పట్టుకోవచ్చో ఆలోచించి చెప్పండి అన్నాడు. కర్ణుడు, మనం మరోసారి వేగులు వాళ్ళని మారువేషాల నలుమూలకు పంపి వెతికిద్దాము. దుశ్శాసనుడు, దుర్యోధన మహారాజా, పాండవుని గురించి మనం వెతకాల్సిన పని లేదు. విసుగు విరామం లేకుండా అడవులు పట్టి తిరిగి ఒంట్లో ఓపిక లేని వారే ఏ క్రూర మృగాల పాలతో పడి ఉంటారు. వాళ్ళు చచ్చి పడున్న చోట దట్టంగా గడ్డి మొలిచి ఉంటుంది. కావున మహారాజా, పాండవుల గురించి ఆలోచించడం మానేయి. నీ ఇష్టం వచ్చిన రీతిలో ఈ రాజ్య సంపదనంతా అనుభవించు. ద్రోణుడు నవ్వుతూ, పాండవుల ఉత్తమ లక్షణాలు గల క్షత్రియులు, పెద్దల్ని పూజించే స్వభావం కలవారు, సోదర ప్రేమ కలవారు, దైవబలం అధికంగా ఉండే పుణ్యాత్ములు కావున వారికి ఆపదలు కలగాలి అనుకోవడం అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. కనుక మళ్ళీ ఇంకోసారి వేగులను పంపి లోకంలో అన్ని రాజ్యాలను వెతికించు. భీష్ముడు ధర్మరాజు సుగుణములను చెప్పుట. భీష్ముడు, ద్రోణుడి మాటలకు బెచుగ్గా ఉన్నాయి. ద్రోణుడు ఒక్కడే యథార్థాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. పాండవులకు బాహుబలంతో పాటు బుద్ధిబలం, దైవబలం కూడా ఉన్నాయి. అటువంటి మహాత్ములను అరిష్టాలు రమ్మన్నా రావు. నిజం చెప్పాలంటే నా కౌరవులు, పాండవులు ఇద్దరూ సమానమే. అయితే దుర్యోధనుడు ఇప్పుడు కర్తవ్యం ఏమిటో చెప్పమని అడిగాడు కనుక ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. అయితే నేను చెప్పే మాటలు హితమైనవి అతను విశ్వసించాలి. అప్పుడే ఫలితాన్ని పొందగలుగుతాడు. ధర్మరాజు చేసుకున్న పుణ్యాలు నశించేవి కావు. అతను మహానుభావుడు. అతని దేశంలో ఉంటే ఆ దేశ ప్రజలు పుణ్యాలను ఆచరించేవారే ఉంటారు. దేశ ప్రజలంతా బ్రాహ్మణుల్ని పూజించేవారే ఉంటారు. వారిడల భక్తి కలిగి నీతి వర్తన పట్ల అనురక్తి గలవారే ఉంటారు. సజ్జనులను గౌరవిస్తూ చాలా కాలం నిలిచే దానాలు చేస్తూ ఉంటారు. వారంతా బంధుజనుల్ని అభిమానించేవారే ఉంటారు. సత్యాన్ని ఆచరిస్తూ సన్మార్గులను రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం గలవారే మంచివారి నుండి మెప్పు పొందుతూ ఉంటారు. దయాస్వభావం కలవారే న్యాయంగా సంపాదించిన ధనంతోనే జీవితాన్ని జీవిస్తూ సంతోషాలతో ఉంటారు. ఇంకో ముఖ్యమైన మాట కూడా చెప్తాను వినండి. ధర్మరాజు ఉండే దేశంలో గోసంపద తామర తంపరగా వృద్ధి చెందుతుంది. ఆవుల పొదుగులన్నీ పెద్దవై ఉంటాయి. చేపకుండానే పాలు కారుతూ ఉంటాయి. పాడి ఎప్పుడు తరిగిపోకుండా ఉంటుంది. కాబట్టి ముందుగా అటువంటి లక్షణాలుండే దేశాన్ని గుర్తించాలి. సమయం మించిపోకుండా ఆ పని త్వరగా అమలుపరచాలి. మనం వెతకటం తీవ్రతరం చేస్తే తప్పక దొరుకుతారు. కష్టాలను అధిగమించాలంటే బుద్ధిబలం ఉండాలి. దైవికంగా వచ్చిపడే కష్టాలని అధిగమించాలంటే దైవబలం ఉండాలి. వీటిని అరిష్టవ్రతం అంటారు. వీటిని అధిగమించగలిగిన వాళ్లను మహాత్ములు అంటారు. అవి పాండవులకు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వారిని మహాత్ములని ప్రశంసించాడు ద్రోణుడు. పాండవుల్ని మహా వ్యక్తులని అంటే భీష్ముడు మహాత్ములను వర్ణించాడు. ఇక్కడ భీష్ముడు ఇరకాటంలో పడ్డాడు. నాకు ఇద్దరూ సమానులే అన్నాడు. దుర్యోధనుడికి ఉపాయం చెబితే పాండవులకు అపాయం ముంచుకొస్తుంది. అట్లాగనే దుర్యోధనుడికి అడిగినప్పుడు తెలిసిన విషయాన్ని చెప్పకపోతే నరకం సంభవిస్తుందని పెద్దల మాట. ధర్మరాజు ఎక్కడున్నాడో అక్కడ గోసంపద వృద్ధి చెందుతుందని చెప్పాడు. అనగా పాడి పంటలు పుష్కలంగా ఉంటాయన్న తాత్పర్యం. భారతీయులకు గోవు వేదధర్మ ప్రతీక. కృపాచార్యుడు పాండవుల్ని యుద్ధ ప్రాతిపదిక పైన వెదికి పట్టుకోవాలి, లేకుండా యుద్ధమే ముంచుకు రావచ్చు. అది ఎట్లాగంటే పాండవుల మాట ప్రకారం వనవాసం చేశారు. అజ్ఞాతవాసం కూడా ముగిపోతుంది. ఆ మహావీరులకు మన రాజు మీద కోపం కొంతవరకు ఉంది కనుక ఏ క్షణంలోనైనా ఇంద్రప్రస్థంపై దండెత్తి రావచ్చు. పగవాడి అల్పుడైన రాజుల
రాజు మీద కోపం కొంతవరకు ఉంది కనుక ఏ క్షణంలోనైనా ఇంద్రప్రస్థంపై దండెత్తి రావచ్చు. పగవాడు అల్పుడైనా రాజులు ఉపేక్ష చేయకూడదు. అందులో పాండవుల వంటి మహావీరుల విషయంలో ఎమరపాటు ఉండరాదు. మనం ఎన్నాళ్ళు ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు తలమునకనే వారి గురించి ఆలోచించలేదు. మనం ఇప్పుడు మన సైన్యాన్ని అంతా సమీకరించుకొని విరోధులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. దేశంలో ఉండే రాజులందరినీ సహాయాన్ని కూడగట్టుకోవాలి. అంతేకాదు పాండవులు చేసిన ప్రతిజ్ఞను దృష్టిలో ఉంచుకొని మన రాజు ధర్మరాజుతో సంధి ప్రయత్నాలు చేయటం కూడా మంచిదే. పాండవులు కూడదు యుద్ధానికి సిద్ధపడితే మనం అప్పటి మాట అప్పుడు ఆలోచించుకోవాలి. ఒకవేళ పాండవులు మరణించారనే అనుకుందాము, అప్పుడు కూడా వారిని సమర్థించే రాజులను ఎదిరించిన తగిన వ్యూహాన్ని రచించుకోవాలి. దుర్యోధనుడు: సభాసదులారా, లోకంలో జయించ సఖ్యం కానీ మల్లయోధులు నలుగురున్నారు. వారే కీచకుడు, భీమసేనుడు, శల్యుడు, బలరాముడు. కీచకుడుండే ప్రదేశాలకు చాలా దూరంలో ఉన్నారు. కీచకుడేమో విరాట పట్టణంలో మరణించాడు అనగా ఆ ఇల్లాల ద్రౌపది అయి ఉంటుంది కనుక ఆ గంధర్వుడు భీమసేనుడే అయి ఉంటాడు. భీముడు తప్ప ఇంకెవరూ కీచకులందరినీ ఒక రాత్రిలో మట్టుపెట్టలేరు. భీముడు తప్ప మరెవరికి ఈ పని సాధ్యం కాదు. అంతేకాకుండా భీష్మ పితామహుడు చెప్పిన పరిస్థితులను బట్టి ఒక్క విరాటుడి రాజ్యంలోనే ఉన్నాయి. దీన్ని బట్టి పాండవులంతా విరాటు రాజ్యంలోనే ఉన్నారనిపిస్తోంది. విరాటుడు కూడా మన పట్ల విరోధ భావాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి మనం విరాటుడు గోసంపదను గ్రహిద్దాం. దాంతో ధర్మరాజు అతి తమ్ముడు విరాటుడికి మేలు చేసే నెపంతో మనల్ని అడ్డుకుంటారు. వారి అజ్ఞాతవాసం సమయం కాస్త భగ్నమైపోతుంది. దాంతో పాండవులను మళ్ళీ 12 ఏళ్ల అరణ్యవాసానికి పంపుదాము. ఈ విధంగా చేస్తే జీవితాంతం వాళ్ళు అరణ్యవాసం చేస్తూనే ఉంటారు. మనం ఈ భూమండలాన్నంతా పాలించి అఖండ కీర్తిని సంపాదిద్దాం. ఒకవేళ పాండవులే అక్కడ లేకపోయినట్లయితే విరాటుడికి గోసంపదనంతా సంగ్రహిద్దాం. కనుక మీరందరూ అంగీకారం తెలిపితే ఆ ప్రకారమే చేద్దాం. సుశర్మ త్రిగర్త దేశానికి రాజు అయినా అతని దుర్యోధను వద్ద అట్టే చదువు లేదు. అందువల్ల కర్ణుడు దుశ్శాసనం అనుమతి పొంది ఇలా అన్నాడు: మహారాజా, విరాటుడి దేశం నా రాజ్యానికి అనుకునే ఉంది. పూర్వం కేకయ సాళవులతో కలిసి కీచకుడు నన్ను ఓడించాడు. అప్పటి నుండి నాకు వాళ్ళపై పగ తగులుతూనే ఉంది. ప్రాణం పోయే లోపల వాళ్ళని ఓడించే అవకాశాన్ని ఇవ్వండి. నేను ఇప్పుడు అతన్ని మట్టుబెట్టే అవకాశం వచ్చింది. నేను విరాటుడి నగరాన్ని ముట్టడిస్తాను. వాళ్ళ సంపదనల్ని కొల్లగొట్టి నీ పాదాక్రాంతం చేస్తాను. అతడి గర్వాన్ని అణిచి నా పగ చల్లార్చుకుంటాను. విరాటుడి గోసంపదనంతా హరిస్తాను. విరాటుడికి సహాయంగా పాండవులు కనిపిస్తే గుర్తుపట్టి మీకు అప్పగిస్తాను. ఈ పనిని నేనే తగినవాడని అనుకుంటున్నాను. త్రిగర్తరాజు మాటలు విన్న దుర్యోధనుడు సభికుల వంక చూశాడు. కర్ణుడు రాజు ఎట్లా ఆజ్ఞాపిస్తే ప్రజలంతా ఆ విధంగానే చేస్తారు. అదే కర్తవ్యం అవుతుంది అన్నాడు. దుర్యోధనుడు: దుశ్శాసన, ఈ సభలో పెద్దలంతా నీకు అనుమతి ఇచ్చారు. చతురంగ బలాలని సిద్ధం చేయి. ముందుగా త్రిగర్త దేశ సైన్యాలను ముట్టడిస్తాయి. ఆ మరునాడు మన సేనలను నడుపు. ముందుగా సుశర్మ బలగాలు విరాటుడు గోసంపదను ముట్టడిస్తాయి. అప్పుడు విరాటుడు తన సైన్యాన్నంతా తీసుకుని యుద్ధానికి సన్నద్ధుడవుతాడు. కృష్ణపక్షం అష్టమి నాడు సుశర్మ సైన్యాన్ని విరాటుడు గోవును దక్షిణ పక్కగా ముట్టడిస్తాయి. మనం మరునాడు నవమి రోజున ఉత్తర దిక్కుగా ముట్టడిద్దాము. సుశర్మ దక్షిణ గోగ్రహణం చేయుట. మత్స్యదేశంపై యుద్ధానికి దుర్యోధనుడు అనుమతి దొరకటమే మహద్భాగ్యంగా భావించి సుశర్మ చక్కగా అలంకరించుకున్నాడు. 19 ఆయుధాలను చేతపట్టుకున్నాడు. చతురంగ బలాలను వెంటబెట్టుకుని బయలుదేరాడు. శత్రు దేశాన్ని ఒక్క గుక్కలో మింగివేయాలన్న తలంపుతో వడివడిగా ప్రయాణం చేస్తూ శత్రుదేశ ప్రజల కంటపడకుండా ఉండేట్లుగా జాగ్రత్త పడ్డాడు. విరాటుడి గోవులుండే గొల్ల పల్లెను ముందుగానే తెలుసుకున్నాడు. ఉరుములు లేని పిడుగుల్లాగా మీద పడుతున్న త్రిగర్త సైనికులను చూసి గోకాపరులంతా ఆశ్చర్యపోయారు. వాళ్ళు కావడానికి గొల్లలే అయినా యుద్ధ విద్యల్లో ఆరితేరిన వారు. అందువల్ల వెంటనే తేరుకుని ఆయుధాలు పట్టుకుని త్రిగర్త సైనికులతో భీకరంగా పోరాడారు. సుశర్మ వెంటనే అశ్వదళాలని ప్రవేశపెట్టి యాదవులందరినీ చంపాడు. వాళ్ళలో కొందరు విరాట్ నగరానికి పోయి మహారాజుకు శత్రుదాడిని తెలిపారు. సుశర్మ ఆ విధంగా దండెత్తి రావడాన్ని విరాటుడు జీర్ణించుకోలేకపోయాడు. ఎందువలనంటే ఈ మధ్యన సుశర్మ నా చేతిలో చావు దెబ్బతినే ప్రాణాలు దక్కించుకొని పారిపోయాడు. అటువంటి వాడు ఇంతలో ధైర్యాన్ని పుంజుకుని దండెత్తి రావటమా అనుకున్నాడు. విరాటుడు: మంత్రులారా, వెంటనే సైన్యం సిద్ధం చేయండి. సేనాపతిని పిలిపించి సుశర్మ
సైన్యాన్ని ఎదుర్కొనమనండి. సారథి రథాన్ని సిద్ధం చేయి, గుర్రాలను అలంకారం చేయించు, నీ ప్రతాపం రుజువు చేసుకునే సమయం వచ్చింది. విరాటుడు ఈ విధంగా ఆజ్ఞాపించి తాను కూడా కవచాన్ని ధరించి రథంపై యుద్ధరంగానికి సిద్ధమయ్యాడు. విరాటుడి పెద్ద తమ్ముడు శతానీకుడు, అతడి తమ్ముడు మదిరాసుడు కూడా యుద్ధరంగ ప్రవేశం చేశారు. వారి వెంట గజబలం నడుస్తుంటే దిక్కులు పెక్కటిల్లాయి. ఆకాశం అంతా దుమ్మురేగింది. ముదిరాష్ట్రుడు తమ్ముడు సూర్యదత్తుడు పదాతి దళాన్ని వెంటబెట్టుకుని బయలుదేరాడు. విరాటుడి పెద్ద కొడుకు శంకుడు అనేవాడు శంఖనాదం చేసి సింహం అడవి మృగాన్ని ఎదుర్కొన్నట్లుగా శత్రుసేనల్ని ఎదురుగా నిలిచాడు. విరాటుడు అలంకారం చేసుకుని కవచాన్ని ధరించి రథం ఎక్కబోతుండగా ధర్మరాజు వచ్చేలా అన్నాడు, రాజా, పూర్వం ఓ మహర్షి నాకు మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావం చేత శస్త్రాస్త్రాల ఆయుధ ప్రయోగంలో కొద్దిపాటి ప్రావీణ్యం సంపాదించాను. నువ్వు బంధువులందరితో కలిసి గోవుల్ని రక్షించుకోవడానికి వెళుతుంటే ఆయుధ ప్రయోగం తెలిసి కూడా ఇంట్లో కూర్చుంటే బాగుంటుందా? కనుక నాకు కూడా ఒక రథాన్ని ఇప్పించు, నేనే నడుపుకుంటూ యుద్ధం చేస్తాను రాజా. అంతేకాదు, నేను పూర్వం ధర్మరాజు కొలువులో ఉండగా వలలుడు కూడా యుద్ధ క్రీడల్లో ఆసక్తి చూపుతూ ఉండేవాడు. తంత్రిపాలుడు దామరగంధి కూడా శత్రు సంహారంలో చాతుర్యం చూపడం నేను ఎరుగుదును. కావున ఆ ముగ్గురికి కూడా రథాలను ఏర్పాటు చేయించు. సారథులు లేరని విచారించకు, వాళ్ళు కూడా వాళ్ళ రథాలను వాళ్ళే నడుపుకుంటూ శత్రువులను సంహరించగలరు. నువ్వు దేశం శాంతంగా ఉన్నప్పుడు మేమంతా నీ నెడలో సుఖంగా బతికాము. ఇప్పుడు నీకు నీ దేశానికి ముప్పు ఏర్పడింది. మేము నీతో పాటు యుద్ధానికి వస్తాము, శత్రు సంహారానికి తోడ్పడతాము. కంకుడి మాటలు విన్న విరాటుడు చాలా సంతోషించాడు. శతానీకుడిని పిలిచి వాళ్ళ నలుగురికి అంగరాగాదులతో అలంకారాలు చేయించి రథారూఢలను చేయమని ఆదేశించాడు. విరాటుడి సైన్యంలో గజదళం వడివడిగా పరుగెడుతూ ఉంటే పర్వతాలు గడగడ వణికాయి. రథఘోషకు పర్వతాలన్నీ ప్రతిధ్వనించాయి. అశ్వదళాలు కాలి గిట్టల చేత రేగిన దుమ్ముతో సముద్రమంతా బురదమయమైపోయింది. పదాతి దళాల అడుగుల బరువుకు ఆదిశేషువు ఆదిపూర్వము ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ విధంగా ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో విరాటరాజు సైన్యం గో సంపదల వైపు సాగిపోయింది. విరాటుడు సైన్యం సుశర్మ సైన్యం ఎదురుపడి దిక్కులు ప్రకటిల్లేలాగా సింహనాదాలు చేశాయి. కత్తులు జూళించి శబ్దాలు కలత పుట్టించాయి. అశ్వాలు భయంకరంగా సకిలిస్తూ శత్రువుల గుండెలను అవిసిపోయేట్లు చేస్తున్నాయి. ఏనుగుల ఘీంకారాలతో యుద్ధభూమి అంతా కోలాహలంగా తయారైంది. ఇరుపక్షాల వారు విలువిద్య ప్రభావాన్ని చూడముచ్చటగా ప్రదర్శించారు. ఒక్కొక్కరు ఒకే బాణానికి 4-5 చచ్చిపడేట్లుగా విలువిద్యలు ప్రదర్శించారు. గురి చూసి ఎదుటివారి మర్మస్థానాలపై కొట్టి బాధించారు. కవచాలను విరగొట్టారు. సైనికుల తలలు తెగి నేలపై పడి దొర్లాయి. వారి యుద్ధకళ నైపుణ్యం చూస్తున్న నారదుడు అబ్బురపడ్డాడు. ఆనందంతో నాట్యం చేశాడు. ఒక అశ్వికుల గుంపులోకి దూసుకు వెళుతూ ఆయా గుంపులన్నీ చీలిపోతున్నాయి. ఆ అశ్వికుడు పోగానే మళ్ళీ ఒకటే యుద్ధం చేస్తున్నారు. అంతేకాదు, వీరోచితంగా యుద్ధం చేస్తున్న ఒకే అశ్వికుడిపైకి అశ్వికుల గుంపు మెరుపుదాడి చేస్తున్నాయి. ఆయన ఆ వీరుడు తట్టుకొని స్థిరంగా నిలబడి యుద్ధం చేస్తున్నాడు. అశ్వికులు మాత్రమే కాదు, అశ్వాలు కూడా పౌరుషంతో పోటీపడి యుద్ధం చేశాయి. యుద్ధం ఆకాశం నుండి దేవతలు సిద్ధులు ఆసక్తితో చూస్తున్నారు. 2 యోధులు ఒకరిపై ఒకరు ప్రతిజ్ఞలు చేసుకుంటూ ద్వంద్వ యుద్ధపు తీరులో కలియబడుతూ ఉంటే మిగిలిన ఇరుపక్షాల వారు 2గా చీలిపోయి వారి పోరుకు వీలు కల్పించేవారు. వారి పరాక్రమాన్ని టీవీగా ప్రకటించి ఆ తర్వాత స్నేహితుల్లాగా తిరిగి వచ్చేవారు. ఏనుగు తొండాల నుండి ప్రసరించే మద జలాలతో దుమ్ము ధూళితో నిండిన రథభూమి తడిసి మెత్తగా తయారవుతోంది. పిరంగుల ఆకారాలు, ఎత్తైన ఏనుగులు ఆకాశాన్ని వికరిస్తున్నట్లుండేవి. ఏనుగుల ఘీంకారాల మధ్య పెద్ద పెద్ద గంటలు చేసే నినాదాలతో దిక్కులన్నీ పిక్కటిల్లేవి. కోపంతో ఎర్రబడిన సైనికుల కళ్ళ ముందు సూర్యుడు వెలుగు వెలవెలపోయింది. యుద్ధవీరులు వదిలిన బాణ పరంపరయే వానతుంపరుల్లాగా కురిశాయి. రధికులంతా యుద్ధక్రీడ ప్రదర్శిస్తూ సంకుల యుద్ధం చేసేవారు. ఒకరిపై మరొకరు ఎదురుదాడి చేసేవారు. రథాల కాడి విరిగిన, రథసారిని చనిపోయిన తామే రథాన్ని నడుపుకుంటూ యుద్ధం చేసేవారు. మర్మస్థానాలు
తగిలి స్పృహ తప్పిన యుద్ధం ఆపేవాళ్ళు కాదు. శతానీకుడనే శస్త్రాస్త్రాన్ని ప్రయోగించి సాటిలేని పరాక్రమణ ప్రదర్శించాడు మదిరాష్ట్రుడు. అన్నగారి కన్నా 4 రెట్లు ఎక్కువగానే ధనుర్విద్యను ప్రదర్శించాడు మదిరాష్ట్రుడు. వేగంగా కదులుతూ 400 శత్రు రథాలని కూల్చివేశాడు. సూర్యదత్తుడు కూడా ఎదురులేని శౌర్యంతో పగవారి మతపు టేనుగుల్ని తుదముట్టించాడు. విరాటుడు పెద్ద కొడుకు తన రథాన్ని ఆకాశ మార్గంలో నడుపుతూ మందర పర్వతం చేత మదించబడటం వలన అల్లకల్లోలం పాలైన సముద్రం వలె సుశర్మ సైన్యాన్ని అల్లకల్లోలం చేశాడు. విరాటుడు తమ్ములు, తనయుడు, మంత్రులు, సైన్యం విరోచితంగా చేస్తున్న యుద్ధాన్ని చూసి సంతృప్తి చెందాడు. సారథితో సుశర్మ రథం ముందుకు తీసుకుపోమన్నాడు. అతివేగంగా పోతున్న విరాటుడి రథం అడ్డం వచ్చిన 105 రథాలని కూల్చుకుంటూ వెళ్ళింది. విరాటుడు వేగాన్ని చూసి సైనికులు ఉత్సాహం రెట్టింపైంది. వీరావేశంతో యుద్ధం చేస్తూ శత్రు సైన్యాలను మట్టుపెడుతున్నారు. తామర పూలున్న సరోవరంలోకి మదించిన ఏనుగు ప్రవేశించి కలిచివేసినట్లు సుశర్మ చతురంగ బలాల్ని విరాటుడు బలగాళ్ళు సంక్షోభింపజేశాయి. విరాట సుశర్మలు ఒకరినొకరు జయించాలన్న కాంక్షతో మొదటగా బల్లాలను ప్రయోగించారు. మూర్తిభవించిన కోపతాపాలతో విరాటుడు సుశర్మపై 10 బాణాలను ప్రయోగించగా అవన్నీ సుశర్మ కవచాన్ని చీల్చుకొని గుండెల్లోకి దూరాయి. ఆ తర్వాత మరో 10 బాణాలను గుర్రాన్ని కొట్టాడు. సుశర్మ కూడా తునకకుండా విరాటుడిపై 50 బాణాలను ప్రయోగించాడు. సైనికుల శరీరాల నుండి విస్తారంగా కారుతున్న నెత్తురుతో నేలంతా తడిసి బురదైపోతుంది. ఆనాటి సూర్యాస్తమయంతో యుద్ధం అప్పటికి సద్దుమణిగింది. సూర్యోదయం కాగానే యుద్ధం తీవ్రంగా ప్రారంభమైంది. విరాట సుశర్మల మధ్య పోరు భీకరంగా సాగింది. ఒకనొక సందర్భంలో విరాటుడు సుశర్మ చేతికి చిక్కాడు. వెంటనే విరాటుడు తన రథంలోకి ఎక్కించుకుని సింహనాదాలు చేశాడు. విజయోత్సాహంతో సైనికులంతా దుందుబులు మ్రోగించారు. అప్పుడు ధర్మరాజు భీమసేనుడితో ఇలా అన్నాడు: భీమసేన, ఇంతకాలం మనమంతా ఈ విరాటుని ఆశ్రమంలో బతికాము. కాబట్టి ఇప్పుడు నువ్వు విజృంభించి శత్రువు నుండి విరాటుని విడిపించుకొని రమ్ము. రాజరక్షణే ఆత్మరక్షణ అని తెలుసుకో. వేగంగా వెళ్ళి రాజును విడిపించు. ధర్మరాజా, నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇక నా ప్రతాపం చూపిస్తాను. నువ్వు తమ్ములు చూస్తూ ఉండండి. ఎదురుగా ఉన్న ఆ మధ్య వృక్షాన్ని పెకిలించి సుశర్మను వాడిని సైన్యాన్ని నాశనం చేస్తాను. ధర్మరాజు నవ్వుతూ, భీమసేన, నువ్వు ఆ చెట్టును పొళ్ళగించి యుద్ధం చేస్తే నువ్వే భీమసేనుని వెంటనే గుర్తించగలరు. అందువల్ల అటువంటి పనులు చేయవద్దు. నకుల సహదేవులు నీ రథచక్రాలను రక్షకులుగా ఉంటారు. నువ్వు కూడా సాంప్రదాయబద్ధమైన కత్తులు, బాణాలు వంటి ఆయుధాలతోనే పోరాడు. త్వరగా విరాటుని విడిపించు. పథకాన్ని అమలు చెయ్యి. భీమసేనుడు, ధర్మరాజా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. నా భుజబలంతోనే విరాటును విడిపించి నీకు అప్పచెప్తాను. పాండవులు సుశర్మను ఓడించుట. ధర్మరాజు మాటలు భీముడు ఉత్సాహంతో నీళ్లు చల్లినట్లయింది. పెద్ద మద్ది చెట్టు వైపు ఎత్తిన కాలు వెనక్కి తీసుకుని రథాన్ని సుశర్మపై పరిగెత్తించాడు. త్రిగర్త సేనలు బాణాలతోనూ, కత్తులతోనూ, గదలతోనూ విరాట సేనల్ని హింసిస్తూ తరుముకొస్తున్నాయి. అటువంటి శత్రు సమూహాన్ని భీముడు ఎదుర్కొని 2000 రథాన్ని నొగ్గు చేశాడు. నకులుడు 700 రథాలను, సహదేవుడు 300 రథాలను నాశనం చేశారు. ధర్మరాజు కూడా 1000 మంది రథికుల్ని హతమార్చాడు. ధర్మరాజు సుశర్మను వెంటాడుతూ భయంకరంగా యుద్ధం చేశాడు. సుశర్మ ధర్మరాజుపై 10 బాణాలు వేసి ధర్మరాజు శరీరం తూట్లు పొడిచాడు. అయినా ధర్మరాజు విరవకుండా సుశర్మ గుర్రాలను, సారథిని చంపాడు. సుశర్మ రథంలో ఉన్న విరాటుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఉత్సాహంతో గదతో సుశర్మకు గట్టిగా మోదాడు. ఇంతలో భీముడు సుశర్మ రథంలోకి దూకి సుశర్మను ఒడిసి పట్టుకుని రెక్కలు విరిసి గట్టిగా కట్టి పెద్దగా సింహనాదం చేశాడు. ఆ సింహనాదం విన్న సుశర్మ సేనలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఆ విధంగా సుశర్మను బంధితుని చేయగా అతని చక్ర రక్షకుడైన సోణాశ్రుడు, సుశర్మ సోదరులు, సైనికులు ప్రాణరక్షణకే పరుగులు తీశారు. భీముడు విడవకుండా వారిని పట్టి బంధించాడు. సుశర్మ చతురంగ బలాలను చిన్నాభిన్నం చేసి భూసంపదను స్వాధీనం చేసుకున్నారు. అటు పిమ్మట ధర్మరాజు తమ్ములతో కలిసి విరాటుని వద్దకు పోయి నమస్కరించాడు. ధర్మరాజాదులను చూసిన విరాటుడు పరమానంద భరితుడయ్యాడు. ధర్మరాజుతో ఇలా అన్నాడు: నువ్వు నా ప్రాణమానాలను కాపాడావు. నువ్వు చేసిన సహాయానికి ఏమి చేసి నీ రుణం తీర్చుకోగలనో తెలియటం లేదు. నా రాజ్యాన్ని నీకు సమర్పించాలనుకుంటున్నాను.
కాదనకుండా స్వీకరించు. ఎందువలనంటే నా శరీర సంపద నువ్వు ఇచ్చినవే కాబట్టి నీకే సమర్పిస్తున్నాను. ఈ మత్స్యరాజ్యాన్ని స్వీకరించి రక్షించు, నన్ను నీ వాడిగా చేసుకో, కాపాడు అని శరణాగతుడయ్యాడు ధర్మరాజు. ఓ విరాట రాజా, నీకు నా మీద ఉన్న ప్రేమ వాత్సల్యాలే నీ చేత ఇట్లా మాట్లాడిస్తున్నాయి. శత్రు సంహారం చేసి విజయోత్సాహంతో నువ్వు రాజధానికి తిరిగి రావటం కన్నా గొప్ప ఆనందం మరేమీ ఉంటుంది? నిజంగా నేను చేసింది చాలా తక్కువే, అయినా నువ్వు ఇంత పెద్దగా మాట్లాడడం తగదు. విరాటుడు: నీ మాట నాకు ఆశ్చర్యం సంతోషాన్ని కలిగించడమే కాదు, నీ మీద ఉండే గౌరవం 100 రెట్లు అధికమవుతోంది. నువ్వు శత్రువును అసాధ్యమైన నైపుణ్యాన్ని ప్రదర్శించావు. అందుకు కారణం ఏమై ఉంటుందో తెలుసుకోలేకపోతున్నాను. నాకు ఉపకారం చేయాలనుకోవడానికి నీ ఉదార స్వభావమే కారణమా? నీ పరాక్రమాన్ని ప్రదర్శించాలనుకున్నావా? లేక నీ సహజమైన దయాహృదయమా? లేదా మనిద్దరి మధ్య నెలకొన్న స్నేహబంధమా? వాటిలో ఏమై ఉంటుందో తెలుసుకోలేకపోతున్నాను. వలలుడు దావాగ్నిలాగా విసిరిస్తున్న శత్రు సమూహాన్ని కొంచెమైనా ప్రాణభయం లేనివాడై శత్రువులందరినీ నాశనం చేశాడు. ఈ వంటవాడి పరాక్రమం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇన్ని యుద్ధాలు చేశాను కానీ ఇంతటి పరాక్రమవంతుని ఎక్కడా చూడలేదు. ఇతన్ని వెంట తీసుకురాబట్టే ఇంత త్వరగా విజయాన్ని సాధించగలిగాము. దామరగంధి తంత్రిపాలుడు కూడా ఆశ్చర్యం కలిగించే నైపుణ్యంతో యుద్ధం చేసి శత్రునాశనాన్ని కారకులయ్యారు. ఇంత పెద్ద యుద్ధంలో కొంచెమైనా గాయం తగలకుండా బయటపడ్డది మీ నలుగురే సుమ. మిత్రుడైన వాడికి ఆపద కలిగినప్పుడు తమంత తాము వచ్చి ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. అట్టి మీకు ఏమి బహుమతి ఇవ్వకుండా ఉంటే నేను కృతజ్ఞునవుతాను. కనుక రత్నాలు కానీ, ఆభరణాలు కానీ, ఏనుగులు, గుర్రాలు కానీ, దేవతాశ్రులతో సమానమైన అందగత్తెను కానీ కోరుకోండి. మీకు ఏమి ఇవ్వకుండా మీ రుణం ఎట్లా తీసుకోగలను? కనుక కోరుకోండి, ఇస్తాను అన్నాడు. పాండవులు: ఓ పుణ్యాత్ముడా, మమ్మల్ని ఈ విధంగా ప్రీతితో గౌరవించావు. దీనికి మించిన బహుమతి ఎక్కడైనా ఉంటుందా? నీకు తెలియనిదేమున్నది? ఉపకారాన్ని ప్రతిఫలాన్ని కోరుకోదు కదా. ధర్మరాజు సుశర్మల పరివారాన్ని విడిపించుట. ధర్మరాజు కంకుడు: రాజా, మమ్మల్ని పరాయి వాళ్ళని చేసి ఇట్లా మాట్లాడడం తగునా? మనం ముందు నగరానికి చేరుకుందాము. అక్కడ నీకు ఏది సబబనిపిస్తే అది చెయ్యి. నేను నిన్న ఒకటి కోరుతున్నాను. అదేమంటే సుశరమును అతడి పరివారాన్ని విడుదల చెయ్యి. దానివల్ల నీ కీర్తి ఇనుమడిస్తుంది. ఇట్లా చేయడం మంచిది కూడా. వేగంగా పోయే దూతను నగరానికి పంపి విజయవార్తను పట్టణమంతా చాటించమని చెప్పు. ప్రజలందరినీ పండగ చేసుకోమను. విరాటుడు ధర్మరాజు చెప్పినట్టే దూతను నగరానికి పంపి విజయవార్తను చాటించమని ఆజ్ఞాపించాడు. సిగ్గుతో తల వంచుకున్న సుశరమును అతడి పరివారాన్ని విడుదల చేయమని ఆజ్ఞాపించాడు. జనమేజయుడు: వైశంపాయనుడా, ఈ కథ ఎంతో ఆసక్తిదాయకంగా ఉంది. మన్నాడు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది, చెప్పు అన్నాడు. నా తృతీయ శ్వాసం పూర్తయిందండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పారాయణ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి.